కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని వర్గాలకు మేలు చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఆ దిశగానే పెట్టుబడులను ఆహ్వానిస్తూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. సదస్సుకు భారీగా తరలివస్తున్న పారిశ్రామికవేత్తలు తమ వెంట కీలక పరిశ్రమలు తీసుకొస్తున్నట్లుగా లెక్క తేలింది. ఈ క్రమంలో వచ్చే పెట్టుబడులు 1,00,000 కోట్లు దాటుతాయని ఇప్పటికే ఒక అంచనా ఉంది. తెలంగాణ వైపు చూస్తున్న భారత్ 8-9 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ కమ్ జాయిన్ ది రైజ్ నినాదం. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. ఈ నెల 8-9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ మెగా ఈవెంట్లో పాల్గొనేందుకు భారీగా పారిశ్రామికవేత్తలు తరలివస్తున్నారు. కమ్ జాయిన్ ద రైజ్ నినాదంతో ఇప్పటికే ఆహ్వానాలు అందరికీ చేరాయి. కేవలం పెట్టుబడుల సదస్సుగా మాత్రమే కాకుండా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పెంచే దిశగా తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ జరుగుతోంది. హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగే సదస్సులో పారిశ్రామికవేత్తలతో పాటు మేధావి వర్గం కూడా పాల్గొంటోంది. అందులో విజన్ డాక్యుమెంట్ కీలకమవుతుంది. రాష్ట్రానికి రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 అనే కార్యక్రమం పెట్టుకొని రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి వారి సంక్షేమం అభివృద్ధి ఏ విధంగా ఉండాలనే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఆ ఆవిష్కరణ ఒక విజన్ డాక్యుమెంట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని క్రమంలో కూడా పెట్టుబడులకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి, ఉపాధి రంగానికి సంబంధించి కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో పూర్తి స్థాయిలో మేము చెప్పడం జరుగుతుంది రాష్ట్ర ప్రజలకు. సదస్సులో 1000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. సదస్సును తిలకించేందుకు సామాన్యులకు సైతం ప్రభుత్వం అవకాశం ఇస్తోంది. సభలో నిర్వహించే 3000 డ్రోన్ల షో అందరినీ ఆకట్టుకోవడం ఒక వంతైతే సదస్సుకు వచ్చేవాళ్లు ఎవరన్న చర్చ తారాస్థాయికి చేరుకుంది. ప్రధాని మోదీ, సోనియా గాంధీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అప్పటి సీఎం నరేంద్ర మోదీకి పూర్తి సహకారం అందిందని, ఇప్పుడు కూడా మోదీ తెలంగాణకు సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకెళ్లి పెద్దల్ని, ముఖ్యంగా మన 60 సంవత్సరాల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఆహ్వాన పత్రికను అందించి వారి ఆశీర్వాదం తీసుకుని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, ఇతర మంత్రులకు తెలంగాణ రాష్ట్రం డిసెంబర్ 8-9 నాడు జరుపుకోబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడమే కాకుండా భవిష్యత్తు కోసం ఏ విధంగా తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటుందో వారి అందరికీ ఈ రోజు వివరించడం జరిగింది. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. 2047 నాటికి అది $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కావాలని ఆకాంక్షిస్తోంది. ఆ దిశగానే గ్లోబల్ సమ్మిట్ లాంటివి జరుగుతున్నాయి. పనిలో పనిగా ఫ్యూచర్ సిటీకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు పలువురు ప్రముఖుల సహకారం తీసుకుంటున్నారు. ఏవైతే పాలసీలు మనము అంతకుముందు లేవు, నూతనంగా మనము ఒక ట్రాన్స్పరెంట్ పాలసీస్ తీసుకొచ్చి అర్హత ఉన్న ప్రతి వాడికి అవకాశం ఇవ్వాలనేది ఒక విజన్ డాక్యుమెంట్ మనం చేసుకున్న ఈ విజన్ డాక్యుమెంట్లో ప్రపంచ స్థాయి మేధావులు ఉన్నారు. బ్రిటిష్ ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన టోనీ బ్లేయర్ నుంచి అభిజిత్ బెనర్జీ వరకు, సంతను నారాయణ్, అజయ్ బంగా, సత్య నాదెల్లా, ప్రేమ్జీ వత్సవ్ లాంటి మేధావులు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు ఏ విధంగా రచించాలనో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, రఘురామరాజన్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ నుంచి మొదలు పెడితే చాలామంది మేధావులు మనకందరికీ మన పాలసీ డాక్యుమెంట్లో ఇన్పుట్ ఇచ్చి ఇందులో సభ్యులుగా పనిచేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ తర్వాత ఫ్యూచర్ సిటీకి ఒక రూపం వస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.